నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు ప్రముఖులు శివరుద్ర సాధువు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం అమ్మా, చెప్పు తల్లి. ఇప్పుడు మనం అఘోరాలు కూడా చూస్తున్నామండి. అంటే కొత్త కొత్త బాబాలు కూడా పుట్టుకొచ్చారు. ఒకరేమో 20 కిలోల రుద్రాక్షలు నెత్తి మీద పెట్టుకోవడం, ఒకరేమో ఐఐటీ బాబా బాబా అని చెప్పేసి, అభయ్. కొంతమందేమో స్నేక్స్ పాముల్ని మీదేసుకున్న ఒక బాబా. అంటే చాలా రకాల బాబాలను చూసాం కదా! వీళ్ళందరూ అసలు నిజమంటారా? వీళ్ళలో అసలు సత్యం ఎంతవరకు ఉందంటారు? వాస్తవం. చాలా బలమైన ప్రశ్న. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే పండుగ శివరాత్రి. ఒక పొద్దు ఉంటారు చాలామంది, కొంతమంది ఒక పొద్దు ఉండరు కానీ శివభక్తులే. కొంతమంది ఒక పొద్దు ఉన్న వాళ్ళకి, అంటే నిజంగా ఆకలి ఉన్న వాళ్ళకి అన్నదానం చేస్తారు. కడుపు నిండా తినాలి శివయ్య, నీకు సంవత్సరం మొత్తంలో నేను ఇది కోరుకున్నా అని పెడతారు. కొంతమంది ఏం చేస్తారు, ఎవడన్నా పెడితే తిందాం, నేనంతలో నేను వండుకోకూడదు అని ఒక దీక్షలాగా పడతారు. ఇంకొంతమంది పండ్లే తినాలి అని దీక్ష పడతారు. ఇంకా కొంతమంది దీక్ష ఏముంటుందో తెలుసా అమ్మ? ఎవరైనా సహాయం చేయడానికి వచ్చినా లేదా నా నుంచి ఆశించినా కూడా ధర్మం అయితేనే చేయాలని నియమాలు పెట్టుకుంటారు. ఇప్పుడు ఆ మహాకుంభమేళ గ్యాదరింగ్ ఆఫ్ పీపుల్ అని దాంట్లో మేళానే పెట్టాము. వాళ్ళ అర్హతని మనం అడగడానికి రాదు. అందులో దొంగలు ఉన్నారు. మీరన్న ఈ వీళ్ళు దొంగలు కారు. అసలైన సిసలైన దొంగలు ఇంకా బయటికి వెళ్ళలేరు. వాళ్ళది వేరు ఉంటుంది. వాళ్ళు కూడా ఇక్కడ మనం తప్పు పట్టడానికి రెండు అర్థాలు ఏంటంటమ్మా, ఎవరైనా కోటి విద్యలు కూటి కోసమే. అంతకుమించి ఆయనను పట్టుకొని నువ్వు బాబావా, నువ్వు దేవుడివా, దొంగవా అనడంలో కొంచెం ఆయన కడుపు మీద కొట్టిన మాట ఒకటి వస్తే, రెండో మాట ద మోస్ట్ వేరియంట్, అంటే చాలా 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 సెలబ్రేటెడ్గా చేసుకున్న ఈ తరుణంలో కొంతమంది వచ్చేసి వారి యొక్క కళని చూపించడం అనేది ఈ రుద్రాక్షలు, పాములు. ఒక ఆయన ముళ్ళ మీద పడగొట్టున్నాడు, ఆయన చాలా వివరంగా పడగొట్టున్నాడు. మనం గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే, రుద్రాక్షలు ఆయన 20 కిలోలు మోయగలిగాడంటే ఆయన కఠోర బలం ఎంత ఉన్నదో ఆలోచించమ్మా. 1 kg 2 kgs మనము ఫర్లాంగ్ వరకే మోయగలం. అలాంటిది ఆయన ఒక నియమంతో మోసాడంటే ఆయన కోరిక ఏదైనా బలంగా ఉండవచ్చు అనేది ఒకటి ఆలోచించవలను. ఇంకోటి, ఎవరైతే బరువును పెట్టుకుంటారో అమ్మ నెత్తి మీద అంటే ఏ బరువు అయినా, ఉదాహరణకి ఇది కూడా వేసుకున్నాను నేను, ఇలాంటి వాళ్ళు కదా, ఇలాంటి వాళ్ళ దుస్తులు వేసుకున్నాక కూడా ఒక అర్థంతోనే వేసుకుంటారు. కానీ మీరు ఎక్కడ తప్పు పట్టాలంటే, వీళ్ళని అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ అమ్మాయిలతో ఉన్నారనో, అశ్లీలంగా కనబడ్డారనో, మద్యం సేవిస్తూ కనబడ్డారనో, లేకపోతే నగ్నంగా తిరుగుతూ నువ్వేంది నేనేందని పౌరుషంగా మాట్లాడుతున్నారనో, ఏదో వల్గారిటీ కనబడింది అన్నప్పుడు వీ కెన్ టాక్ అబౌట్ దిస్ డిస్కషన్. నగ్నంగా అఘోరాలు మోస్ట్లీ నగ్నంగానే ఎక్కడా కూడా అఘోరాలు నగ్నంగా ఉండరు. మరి కొంచెం గమనించి చూడండి, వాళ్ళకి దుస్తులు లంగోటా టైపుది చాలా చిన్నగా ఉంటుంది, అది కనబడదు. ఈ ఈ నడుము ప్రాంతంలో చాలా తెల్ల బట్ట కిందికి చుట్టుకొని ఉంటుంది. అయితే అది ఎందుకు కనబడదంటే, చాలామంది తెలుసుకోవాల్సిన అవసరం ఏంటంటే, వీళ్ళు రోజుల తరబడి వాళ్ళ గంధము, పసుపు, కుంకుమలు ఇవన్నీ మనం ఎలా రోజుకుంటే ఈ ఫేస్ కాంతి వస్తుందో, వాళ్ళు చితాభస్మం రాసుకుంటారు. కాబట్టి ఆ క్లాత్ కూడా అందులోనే కలిసిపోయే అవకాశం ఎక్కువ శాతం ఉంటుంది. ఇప్పుడు కొంతమంది ఉన్నారు మీరు అన్నట్టుగానే దిగంబర అఖాడాలో దుస్తులు వేసుకోరు, అసలు ఏమీ ఉండవు వాళ్ళకి. పుట్టి త్రిశూలం పట్టుకొని తిరగడాలు, బొట్టు పెట్టుకొని ఉంటారు, వాళ్ళ పూజలు, నియమాలు, నిబంధనలు. కానీ అఖాడా దాటి రాకూడదు వాళ్ళు. కొంతమంది ఉన్నారు. మొన్న అఖాడాలలో ఈ మధ్య ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసి ఏమంటున్నాడంటే, ఢిల్లీ నుంచి, స్వామి మీరు బాగానే మాట్లాడారు, కానీ ఆ అఘోరాలలో ఒక ఫోటో చూసాం మేము, అంటే కొందరు వస్తుంటే వీడియోలు తీశారు కదా, ఒక అతనికి అసలు ఏం లేవు స్వామి అన్నాడు. ఏమి లేనివాడు ఇంకో నిమిషం తర్వాత కనబడ్డా అని అడిగినాం. అవును, ఆ వీడియోలో 2 minutes తర్వాత ఆయన గారు కనబడలేరు అన్నారు. ఎక్కడ పోయారంటే, అదే మరి నిజమైనది, షూట్స్ చేస్తూ ఉంటున్నప్పుడు కొంతమంది మధ్య మధ్యలో వస్తారు, ఇంకొంతమంది ఎలా వస్తారు, నిజమైన వాళ్ళు ఎక్కడ కనబడరు. ఇప్పుడు ఆ వ్యక్తి ముందుకు వచ్చిన తర్వాత మిగతా వాళ్ళు గురువులందరూ ఆయనని మెల్లిగా వెనక్కి తీసుకెళ్లారు. నాయన, సమాజంలో నీవు ఒక స్థితి, ఒక పరిస్థితి కోసం ఉన్నావు. నీకేం లేవు అని చెప్పేసి ముందుకెళ్ళడము, లేకపోతే అన్నీ నీకు ఉన్నాయో అని చూపించే పరిస్థితిలో నీవు లేవు. అదే మనం ఘోరం అఘోరం అనే దానికి అర్థం. కాబట్టి కొంచెం నియమాలు ఎక్కువ శాతంగా ఎవరు కనబడలేదు. కొంతమంది కనబడుతున్నారు, తిరుగుతున్నారు, కానీ వాళ్ళు ఎంతవరకు ఎప్పుడు కనబడలేరు కదా. కాబట్టి వాళ్ళ దాంట్లోనే ఉన్నారా, లేకపోతే సపరేట్గా ఏంటంటే మీకు ఫ్లైట్లో కనబడ్డారా కదా. కాబట్టి బాధ ఎక్కడ పడాలంటే, వాళ్ళ సముదాయంలో ఉన్నారు వాళ్ళు. దట్ ఈజ్ ఏ యూనిటీ, దట్ ఈజ్ ఏ ఏమంటే కమ్యూనికేషన్లో ఉన్నారు వాళ్ళు. మీరు అన్నట్టుగా అపార్ట్ ఫ్రమ్ ద డిస్కషన్ వచ్చి సొసైటీకి వచ్చేసి వీళ్ళు ఇలానే ఉంటారు అని ఈ మధ్య కాలంలో కొంతమంది వల్ల మనం చూసాం. దట్ ఈస్ నాట్ యాక్సెప్టెడ్. అది ఎప్పటికైనా కుదరదు. మీరు అన్నట్టుగానే దొంగలు ఉన్నారు.
ఆ దొంగలు ఎందుకున్నారు ఈ మేళాలో అంటే వాళ్ళని కనిపెట్టి వేరేస్తున్నారు. ఎక్కువ శాతం దొంగల గురించి టాపిక్ అవసరం లేదు. ఎందుకంటే ఎక్కడైనా కూడా రాజ్యంలో ఇప్పుడు హైదరాబాద్లో లేరా దొంగలు? ఈ విజయనగర కాలనీలో, ఇదేం కాలనీ ఇక్కడ లేరా? అందరూ ఉన్నారు. అలాంటి మేళాల్లో సహజంగా తిరిగేటోళ్ళు కొంచెం ఆకతాయిలు ఉంటారు. వాళ్ళని కనిపెట్టుకొని మనం జాగ్రత్త పడాలి. ముఖ్యంగా ఈ బంగారం కొంచెం మంది వేసుకున్న వాళ్ళు, ఈ చెవులకు దుద్దులు ఆడవాళ్ళు పెట్టుకున్నాయి, ఈ చేతికి ఉంగరాలు పెట్టుకున్నాడు ఎవడో వచ్చి గుంజుకపోడు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇట్లా వేలాడేటివి ఉంటేనే గుంజుకపోతారు. ఓకే. అంటే స్త్రీలు కొద్దిగా జాగ్రత్త పడాలి. కొంచెం డబ్బులకు సంబంధించింది ఉంటే అమ్మ సెక్యూర్గా పోవాల్సిన సమయం కాబట్టి కొంచెం లాస్ అవుతూ ఉంటారు. కానీ సో వీ హ్యావ్ టు టాక్ ఓన్లీ పాజిటివ్ వే. మహాకుంభమేళ ప్రత్యేకతలలో ఒక సాఫ్ట్వేర్ వచ్చాడు మీరు అడిగిన ప్రశ్నలో. ఐఐటి బాబా. ఆయన 36 లక్షల జీతం. ఆయన మొహం చూసారా, లేకపోతే ఆయన యొక్క గుణగణాలు చూసారా, ఆయన హైటు పర్సనాలిటీ చూసారా అనేది పక్కన పెట్టండి. ఆయన విలాసవంతమైన జీవితాన్ని వదిలిపెట్టి వచ్చిండు, అదొకటే చూడాలి. అంటే ఆయన ఒక మారాడు. డ్రగ్ ఎడిక్ట్, అందుకే డ్రగ్ ఎడిక్ట్ మరి ఎక్కడయ్యాడు? అంటే తన స్త్రీ పక్కన అయ్యాడా, లేకపోతే ఒక మద్యం తాగుతూ కనబడ్డ ఆ బాటిల్ పక్కన అయ్యాడా, గోవా లాంటి బ్యాంకాక్ లాంటి బీచ్లో కనబడ్డాడా, మహానీయుడు మహాముఖ్యంటి ఆలయంలో కనబడితే తప్పు ఎలా అవుతుంది నా తల్లి? సురాపానం శివుడే కదా సేవిస్తున్న చిత్రపటాలు చూస్తున్నాం ఈరోజు, నిన్ను నేను అందరం చూసాంగా. అలా ఎలా తప్పు అవుతుంది? ఆయన అడిగింది ఏంది? ఈజ్ అ డ్రగ్ ఎడిక్టెడ్. పరమాత్ముడి ఆజ్ఞే అది. నువ్వు ఏం ఎడిక్ట్ అయినావు అనేది నా దగ్గర చూపించాను, అక్కడ తెచ్చేసుకున్నాడు ఆయన. కారణ జన్మలు మాత్రమే మహాశివుడి భక్తులు కాగలరమ్మా. గమనించి చూడు. నువ్వు అడుక్కోగలవా రోడ్డు మీద నిలబడి? నేను అడగగలను. ఎవరైనా తిడితే నువ్వు ఏమంటావు? తిడతావు కదా, నేను రివర్స్ కొట్టగలను. ఎందుకంటే మనం చేసే దాంట్లో నిజాయితీ ఉన్నది అన్నప్పుడు ఎవడన్నా అంటే ఇక పడేది లేదు, ఇక పగిలిపోవాల్సిందే చెంప. మీరేం చేస్తారు? నువ్వు తప్పు చేసావు, నేను తప్పు చేసావు, ఇద్దరం దొంగలమే అన్నట్టు మాట్లాడుకొస్తారు కదా. నా దగ్గర అలా వర్షన్ ఉండదు. ఓకే. అది శుభభక్తులకి పూనకాలు ఎక్కువ. ఇంకోటి పూనకాలు అంటే ఏంది? మళ్ళీ తప్పు పోయేది కాదు, కోపం ఎక్కువ. న్యాయం అనేది మాట్లాడాలి. అలా ఆ అభయ్ గురించి ఇంకా అక్కడ ఇంకొక అమ్మాయి కూడా వచ్చింది, చూడ్డానికి చాలా చక్కగా ఉన్నది, బాగున్నదని అదేదో ప్రీవియస్ ఇన్స్టాగ్రామ్ రోల్ చేశారు. మనకు హక్కు లేదు, అది అగేనిస్ట్ లా. ఆ అమ్మాయి కేసేస్తే మొత్తం అందరు వీపులు విమానాలు మొత్తం మోగుతాయి. ఎవరు? మోనాలిసానా? మోనాలిసా కాదు, ఆ మోనాలిసా ప్రసక్తి పక్కన పెట్టేస్తే ఇంకొక అమ్మ ఓకే. మహామండలేశ్వర గురువుగారు ఎంబడి వచ్చింది, ఎర్రగా ఉన్నది అని చెప్పేసి పిల్లికల్లు లాంటిదే ఉండే అమ్మ ఇన్స్టాగ్రామ్లో తీసుకుంటూ వస్తే ప్రీవియస్ తీశారు ఆవిడది. ఇప్పుడు సాధ్విలాగా అయ్యిందని చెప్పారు కదా, ఆమె ఏడ్చింది పాపం, ఇలా అలా చేశారు నన్నంటే. అది మన హక్కు కాదమ్మా. ఇది మన భారతదేశం, చాలా సర్వ హక్కులు ఇవి. నువ్వు గుడి గోపురాల కోసం మారుతున్న వాళ్ళని తప్పు పట్టకూడదు ఇక్కడ. నీకు అంత దమ్ముంటే హిందుత్వాన్ని వదిలి వేరే మతాల్లోకి వెళుతున్న వాళ్ళని పట్టుకో వెళ్ళి. వాళ్ళని ఎందుకమ్మా? ఆల్రెడీ కుంభమేళకు వచ్చారు, సాధువులు అయ్యారు, కాషాయం బట్టలు ధరించారు, శివుడి ఆలయంలో ఉన్నారు, దేవాది దేవతలు పూజిస్తున్నారు, ధర్మరక్షణలో మేము ఉన్నాము, మా జీవితం ఎంత అయిందని చెప్పేసి వచ్చిన వాళ్ళని షూట్ల మీద షూట్లు, వీడియోల మీద వీడియోలు చేసిన మనము నిజంగా ఒక విధంగా చెప్తే భక్తిహీనులం. వాళ్ళు వచ్చారు కదా, ఎన్నో చేశారు, మారిపోయారు కదా.